హైదరాబాద్ లోని లోక్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కు హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముగ్గురు మంత్రులు ఒకే కారులో ప్రజాభవన్ కు వెళ్లారు. ఈ సమావేశం తెలంగాణ పొలిటిక్స్ లో ఇక హాట్ టాపిక్ గా మారింది. ఒకే కారులో వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఏ అంశాలపై చర్చించారు అనే ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ లోని లోక్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కు హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముగ్గురు మంత్రులు ఒకే కారులో ప్రజాభవన్ కు వెళ్లారు. ఈ సమావేశం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఒకే కారులో వెళ్లిన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఏ అంశాలపై చర్చించారు అనే ఉత్కంఠ నెలకొంది. రైట్ గా హైదరాబాద్ లో లోక్ భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కు ఉప ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఒకే కారులో ప్రజాభవన్ కు వెళ్లడం జరిగింది. ఏ అంశాలపై చర్చించారు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, బ్రాహ్మణి లోక్ భవన్ లో జరిగినటువంటి ఎటో కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కారులో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ నలుగురు కూడా ప్రజాభవన్ కు వెళ్లారు. ప్రజాభవన్ లో సమావేశమయ్యారు. ఇటీవల ఒకవైపు సింగరేణి టెండర్ల వ్యవహారంలో వెలుగు చూసిన ఇష్యూస్ తో పాటు పొలిటికల్ గా జరుగుతున్న పరిణామాలపైన నలుగురు మంత్రులు చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని అమెరికాకు వెళ్లారు. అమెరికాలో హార్వర్డ్ లో ఆయన వారం రోజుల పాటు ప్రత్యేక కోర్సు చేస్తున్న కారణంగా తెలంగాణలో అన్ని ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా పెరేడ్ గ్రౌండ్ కు రిపబ్లిక్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. సాయంత్రం ఇప్పుడు ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఒకవైపు దీంతో జరుగుతున్నటువంటి ఇలాంటి రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో ఒకవైపు తెలంగాణలో 1-2 రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అంతా భావిస్తారు. మరోవైపు సీఎం హైదరాబాద్ లేని సమయంలో ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా పొలిటికల్ ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో సీనియర్ మంత్రులంతా కూడా ముగ్గురు అడ్లూరు లక్ష్మణ్ తో కలిపి నలుగురు కూడా సమావేశమయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ సమావేశమయ్యి కీలక రాజకీయ అంశాలపైన చర్చించడం తెలుస్తుంది. ఇటీవల సింగరేణికి సంబంధించిన టెండర్ల ఇష్యూలో ఇటు భట్టి విక్రమార్క పైన ఆరోపణలు రావడం, దాన్ని అదే ఏరియాలో ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, ఇటు శ్రీధర్ బాబు కావచ్చు. శ్రీధర్ బాబు దావోస్ టూర్కి వెళ్లి నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. దీని తర్వాత ఇద్దరు కూడా కలిసి ఇలాంటి ఇష్యూస్ మీద మాట్లాడుకోవడం కోసం సమావేశమైనట్టుగా తెలుస్తుంది. బ్రాహ్మణి, రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కంటిన్యూ.